బాంబ్ బ్లాస్ట్ అయింది ఇప్పుడే. బాంబ్ బ్లాస్ట్ అయిపోయింది. మణిపూర్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. మణిపూర్లో అల్లర్లు కొనసాగుతూనే ఉన్నాయి. మణిపూర్లో చెలరేగిన ఉద్రిక్త పరిస్థితులు రోజు రోజుకు తీవ్రమవుతుంది. మణిపూర్ అల్లాడుతోంది. మణిపూర్ రావణ కాష్టంలో రగులుతోంది. మణిపూర్ 2023 దేశమంతా మణిపూర్ వైపే చూసింది. వైలెన్స్, కర్ఫ్యూస్, ఇంటర్నెట్ షట్ డౌన్స్, ఎక్కడ చూసినా మణిపూర్ ఈజ్ బర్నింగ్, మణిపూర్ ఈజ్ బర్నింగ్, మణిపూర్ ఈజ్ బర్నింగ్. హల్లజుతాస్ ఎండ్ మూమెంట్. మణిపూర్లో గొడవలు జరిగి 2 years అయింది. ఇప్పుడు మణిపూర్లో పరిస్థితి ఎలా ఉంది? గ్రౌండ్ రియాలిటీలో ఈ రోజు మణిపూర్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. మణిపూర్ పాస్ట్ తెలియాలంటే దాని హిస్టరీ కూడా తెలియాలి. అందుకే ఈ కాంగ్లా ఫోర్ట్ దగ్గరికి వచ్చాను. ఇది చాలా ఇంపార్టెంట్ ఫోర్ట్ మణిపూర్ హిస్టరీలో. ఈ కాంగ్లా ఫోర్టు కళింగి పాక్ అనే కింగ్డమ్ వాళ్ళు కట్టిందనమాట. 33 AD నుండి ఈ కింగ్డమ్ ఉందని చెప్తారు. అంటే ఆల్మోస్ట్ 2000 years బ్యాక్ నుండి ఈ కింగ్డమ్ ఉంది. 18th centuryలో ఇదే కింగ్డమ్లో పంహీబా అనే రాజు ఉండేవాడు అనమాట. ఆయన హిందూయిజంలో కన్వర్ట్ అయిపోయాడు. కన్వర్ట్ అయిపోయిన వెంటనే కళింగ పాక్ అనే పేరుని మణిపూర్ అని చెప్పి రీనేమ్ చేశాడు అనమాట. తన పేరును కూడా పంహీబా నుండి గరీబీ నవాజ్ అని చేంజ్ చేసేసుకున్నాడు. ఆయన తర్వాత మహారాజా బోధ్ చంద్ర సింగ్ ఇక్కడ రూల్ చేశాడు. ఆయనే లాస్ట్ కింగ్ ఈ కింగ్డమ్కి. ఈ మణిపూర్లో అసలు గొడవ ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే దాని ముందు డెమోగ్రఫీ చూడాలన్నమాట. ఈ మణిపూర్ స్టేటు చుట్టూ కొండలు ఉంటాయి. దాని మధ్యలో ఒక ఫ్లాట్ ల్యాండ్ ఉంటుంది. ఇప్పుడు నేను మణిపూర్ క్యాపిటల్ సిటీ ఇంఫాల్లో ఉన్నాను. ఇంఫాల్ని ఇంఫాల్ వ్యాలీ అంటారు. వ్యాలీ అంటే చుట్టూ మొత్తం కొండలు ఉండి మధ్యలో ఒక ఫ్లాట్ ల్యాండ్ ఉంటుంది, దాన్ని వ్యాలీ అంటారు. ఈ గొడవ అంతా ఈ వ్యాలీ వల్లే జరుగుతుంది. యాక్చువల్గా ఏం జరిగిందంటే ఇప్పుడు ఈ కింగ్డమ్ మొత్తం ఏదైతే ఉందో అదంతా ఈ ఫ్లాట్ వ్యాలీలో ఉండేదన్నమాట. ఎవరైతే రూల్స్ చేశారో కింగ్స్ వాళ్ళని మేతి కింగ్స్ అనేవాళ్ళు అనమాట. ఇక్కడ మేతీస్ అండ్ నాగాస్ అని చెప్పి 2 tribes ఎప్పుడు నుండో ఉండేవాళ్ళు. అప్పుడప్పుడు నాగాస్ వచ్చి వీళ్ళని అటాక్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. అంటే వాళ్ళ ల్యాండ్ గురించి కానీ వీటి గురించి కానీ. దానివల్ల ఇప్పుడున్న రూలరు బ్రిటిష్ వాళ్ళ హెల్ప్ అడిగాడు అనమాట. వీళ్ళు వచ్చి ఇలా అటాక్ చేస్తున్నారని చెప్తే అదే టైం పీరియడ్లో కుకీస్ అని చెప్పి ఒక ట్రైబ్, అది మయన్మార్ ట్రైబ్. అప్పట్లో బర్మా అనేవాళ్ళు, ఇప్పుడు పేరు చేంజ్ చేసి మయన్మార్ అంటున్నారు. అక్కడ నుండి వచ్చి ఇక్కడ సెటిల్ అవ్వడం మొదలు పెట్టారు. బ్రిటిషర్స్ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఉంచారు. ఎందుకంటే నాగాస్ వచ్చి వీళ్ళతో ఫైట్ చేస్తున్నప్పుడు వీళ్ళకి హెల్ప్గా ఉంటుందని చెప్పి. కుకీ అనే ట్రైబ్ మయన్మార్ నుండి ఇక్కడికి మైగ్రేట్ అయ్యి వచ్చిన ట్రైబ్ అనమాట. ఎప్పుడైతే మనకి ఇండిపెండెన్స్ వచ్చిందో 1947లో ఇది ఇండిపెండెంట్ స్టేట్గా ఉండేది. 1949లో మన ఇండియన్ గవర్నమెంట్ వీళ్ళ కింగ్తో మాట్లాడి ఈ స్టేట్ని మన ఇండియాలో కలిపేసింది అనమాట. అప్పుడు ఏం చేశారంటే మన ST SC ఈ రిజర్వేషన్ సిస్టమ్స్ ఉంటాయి కదా, సో కొండలో ఉండే వాళ్ళకి అంటే అటు నాగాస్కి ఇటు కుకీస్కి ST స్టేటస్ ఇచ్చింది. అండ్ ఎక్కడైతే ఫ్లాట్ సర్ఫేస్ ఈ ఇంఫాల్లో ఉంటారో ఇక్కడ మేతీస్ ఉండేవాళ్ళు అనమాట. వీళ్ళకి OBC అండ్ SC కేటగిరీస్లో ఇచ్చారనమాట. ఈ కొండ ప్రాంతాల్లో ఉంటారు కదా కుకీస్, వాళ్ళ ల్యాండ్ ఈ మేతీస్ వెళ్ళి కొనలేరు. కానీ వాళ్ళు అక్కడ నుండి వచ్చి ఇక్కడ ల్యాండ్ కొనుక్కోవచ్చు. అక్కడ మెయిన్ కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అయింది. చాలా రోజులుగా వాళ్ళకి SC స్టేటస్ ఉండబట్టి రిజర్వేషన్స్లో జాబులు బట్టి కొంచెం ఎవాల్వ్ అయ్యి వాళ్ళు వచ్చి ఇక్కడ ల్యాండ్ కొంట మొదలుపెట్టారు. వీళ్ళతో పాటు కామన్గా బతకడం స్టార్ట్ చేశారు. అంటే మేతీస్, కుకీస్ అండ్ నాగాస్ ఇక్కడ నుండి వచ్చి అందరూ, ఇది క్యాపిటల్ సిటీ కాబట్టి ఇక్కడికి వచ్చే బతకడం స్టార్ట్ చేశారు. అండ్ మిగతాదంతా క్యాపిటల్ సిటీ దాటి వెళ్తే మొత్తం కొండలే ఉంటాయి అనమాట. ఇక్కడ కొంచెం బతకడం కష్టం కాబట్టి ఇక్కడికి వచ్చేసారు. మెయిన్ గొడవ ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఈ మేతీస్లో చాలా మంది చాలా డబ్బులు తక్కువ సంపాదిస్తున్నారు. అండ్ వీళ్ళు వెళ్ళి వేరే చోట బతకలేరు కాబట్టి వేరే వాళ్ళు వచ్చి ఇక్కడే బతున్నారు కాబట్టి వీళ్ళకి ఆపర్చునిటీస్ తక్కువైపోయినాయి. వాళ్ళు గవర్నమెంట్కి ఏం రిక్వెస్ట్ చేశారంటే ఇది OBC నుండి SC నుండి స్టేటస్ తీసి మాకు కూడా ST స్టేటస్ ఇవ్వండి, సో అప్పుడు మాకు రిజర్వేషన్స్ వస్తాయి అండ్ మేము కూడా వేరే చోటుకి వెళ్ళి ల్యాండ్స్ కొనుక్కోవడం కానీ ఇవన్నీ జరుగుతాయి అని చెప్పి. దానికి ఈ కుకీస్ అనే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఫుల్ రెబల్ అయిపోయారు అనమాట. వీళ్ళు ఎప్పుడు ఫ్లాట్ ల్యాండ్స్లో ఉండేవాళ్ళు, వీళ్ళు మేతి కింగ్డమ్కి సంబంధించిన వాళ్ళు, వీళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి, ఎప్పటి నుండో చదువుకుంటూ ఉన్నారు, వీళ్ళకి ST స్టేటస్ ఇస్తే ఎలా మమ్మల్ని తొక్కేస్తారు అన్న దాంతో గొడవ స్టార్ట్ అయింది. సింపుల్ ప్రొటెస్ట్గా స్టార్ట్ అయ్యి చాలా పెద్ద 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 గొడవ అయిపోయింది. అసలు ఎంత పెద్దదంటే కనీసం మనం ఊహించలేం. మనిషి తలకాయ నరికి చేత్తో పట్టుకుని నడిచారు. ఒక అమ్మాయిని బట్టలు ఇప్పించి న్యూడ్గా రోడ్ల మీద నడిపించారు. ఇదంతా ఎప్పుడో కాదు, 2 years బ్యాక్ 2023లో జరిగింది. ఆ తర్వాత ఇక్కడ ఫుల్ ఆర్మీని తీసుకొచ్చి పెట్టారు. ఇప్పుడు కొంచెం నార్మల్ అయింది పొజిషన్ అంతా. కానీ ఇప్పుడు కూడా ప్రతి జంక్షన్లో ఆర్మీ పర్సన్స్ ఉంటున్నారు, ప్రతి సందుకి ఒక పోలీసు నుంచి ఉంటున్నాడు. ఇప్పుడు ఒక లోకల్ అమ్మాయిని కలిసాను. తనకి వీడియో ముందు రావడం కంఫర్టబుల్ కాదంట. వీడియో ఏం రికార్డ్ చేయలేదు, కానీ చాలా విషయాలు చెప్పింది. చాలాసేపు మాట్లాడుకున్నాం. బయటికి కొంచెం పీస్ఫుల్గా కనిపిస్తున్న ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ ఇంకా అలాగే జరుగుతుందంట. యాక్చువల్గా తను ఒక యూనివర్సిటీ స్టూడెంట్ అయితే తన క్లాస్లో కుకీ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళంట తనకి. కానీ ఇప్పుడు ఆ యూనివర్సిటీ ఇక్కడ ఇంఫాల్ మేతే ఏరియాలో ఉందన్నమాట. అక్కడికి వాళ్ళు రావడం మానేశారంట. యూనివర్సిటీస్ డిస్కంటిన్యూ చేశారు. వాళ్ళు వీళ్ళతో వరకు బెస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉండేవాళ్ళంట. ఇప్పుడు ఆమె వాళ్ళతో మాట్లాడడం మానేసిందంట. ఎందుకంటే కుకీ పీపుల్ మేతి పీపుల్ని చంపుతున్నారని భయంతో మాట్లాడడం మానేసిందంట. ఎంత ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ జరుగుతుందో మీరే చూడండి. చాలా దారుణంగానే ఉంది పరిస్థితి అని చెప్తుంది.
పైకి అంతా నార్మల్గా కనిపిస్తుంది, బట్ ఎక్కువ మిలిటరీ వాళ్ళు పోలీసులు కనిపిస్తున్నారు కదా, అందుకే వాళ్ళు ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఉండేదంతా మేతి పీపులే ఉంటున్నారు ఇప్పుడు. అండ్ ఇంతవరకు కుక్కీస్ ఇల్లు అవన్నీ ఉండే కదా, అవన్నీ ధ్వంసం చేస్తారంట. ఇప్పుడైతే కుక్కీస్ అటాక్ వస్తున్నారో వీళ్ళు డిఫెండ్ చేస్తున్నారు, కానీ వీళ్ళు అటాక్ వెళ్ళట్లేదంట వీళ్ళ తరపు నుండి. అంటే తను ఒక మేతి కాబట్టి తన వర్షన్ చెప్పుకొచ్చింది. ఇప్పుడు దాన్ని బట్టి చూస్తే గ్రౌండ్ రియాలిటీలో కోల్డ్ వార్ లాగా జరుగుతూనే ఉంది, అది ఇంకేం సెటిల్ అవ్వలేదు ఇక్కడ. ఇది మణిపూర్ ఒక పాస్ట్ అండ్ హిస్టరీ. ఇప్పుడు దీని బ్యూటీని ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇక్కడ లోక్తక్ లేక్ అని చాలా బ్యూటిఫుల్ లేక్ ఉంటుంది, అక్కడికి వెళ్దాం. ఇప్పుడే ఈ లేక్ దగ్గరికి వచ్చా. ఇక్కడ చాలా బోట్స్ ఉన్నాయి. ఈ లోకల్ బోట్ ఉంది కదా, ఇది చెక్కతో చేసిన బోట్ అనమాట. సో ఈ ముసలాయన నేను కలిపి ఆ లేక్ లోపలికి వెళ్తాను. లేక్ లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇప్పుడే స్టార్ట్ అయ్యే బోట్లో చాలా చిన్న బోట్ ఇది. ఈ మధ్యలో ఇలాంటి పీటలు వేసారు చిన్న చిన్నవి కూర్చుంటాకి, దీని మీద కూర్చోవాలి. బాబాయ్ ఏమో ఆ మూల ఉన్నాడు, ఎలాంటి సేఫ్టీ కానీ ఏమీ లేదు. నాటు బోట్ అంటారు కదా, ఇదే నాటు బోటు. ఈ బాబాయ్కి అసలు ఇంగ్లీష్ కానీ హిందీ కానీ ఏమీ రాదు, ఓన్లీ మణిపూరి. ఓకే, నా వెనకమాల కనిపిస్తున్నాయి కదా, అవన్నీ ఐలాండ్స్. అండ్ ఇటు పక్కన చిన్న చిన్న ప్యాచెస్ కనిపిస్తున్నాయి కదా, ఆ ప్యాచెస్ కోసమే ఇప్పుడు ఇంత దూరం వచ్చింది. ఈ లేక్ని లోక్తాక్ లేక్ అంటారు. ఇది నార్త్ ఈస్ట్లోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ అనమాట. ఈ లేక్ స్పెషాలిటీ ఏంటంటే ఇది ఫ్రెష్ వాటర్ లేకే కాకుండా ఈ మధ్యలో గ్రీన్ కలర్ ప్యాచెస్ కనిపిస్తున్నాయి కదా ఇటు సైడ్ అంతా, వాటిని ఫుమిడీస్ అంటారు. ఫుమిడీ అంటే అది ఫ్లోటింగ్ సాయిల్ లాగా అనమాట. లేక్ మధ్యలో ఫ్లోట్ అవుతూ ఉంటాయి. అండ్ కింద నేల ఏమి ఉండదు మధ్యలో. అంటే ఇప్పుడు ఐలాండ్ అంటే మనకి మధ్యలో నేల ఉండి చుట్టూ వాటర్ ఉంటుంది, దీనికి అలాంటి ఏమి ఉండదు. డెడ్ సాయిల్ అంటారు దాన్ని. అంటే కింద ఒక చిన్న లేయర్ ఆఫ్ సాయిల్ ఉంటుంది, కానీ దానిపైన ఇలా చెట్లన్నీ మొలుస్తూ ఉంటాయి అనమాట, అవి నీళ్ళ పైన. దాన్ని ఫుమిడీస్ అంటారు. ఇప్పుడు వాటిపైనే చాలా విలేజెస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు అలాంటి విలేజెస్ దొక్కడానికి వెళ్తున్నాం అనమాట బోట్లో. కిందంతా ఫుల్ వాటర్ ఉంటాయి, దానిపైన ఇలా చెట్లు ఉంటాయి అన్నమాట. ఇవి దగ్గర నుంచి చూస్తే ఇలా ఉంటాయి, ఇవన్నీ అవే. బోట్ అటు మధ్యలో ఇండి వెళ్తుంది. ఇక్కడ చూడండి లేక్ మధ్యలో ఇల్లు కట్టుకొని ఉన్నారు ఆ ఫుమిడీస్ మీద. ఇక్కడ కనిపిస్తుంది చూడండి క్లోజ్గా, అది ఒక సాయిల్, ఫ్లోటింగ్ సాయిల్ అనమాట. దానిపైన ఈ మొక్కలన్నీ మొలుస్తాయి. ఇది మట్టిని చూసారా ఎంత గట్టిగా ఉంది అంటే, ఇక్కడ చూడండి మట్టి ఇదంతా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. వెనకమాల అంతా కొండలు, అక్కడ లైట్గా మేఘాలు, దాని ముందు ఒక గ్రీన్ కలర్లో ఈ ఫుమిడీస్, దానిపైన చిన్న చిన్న ఇల్లులు, అక్కడక్కడ ఒక విలేజ్. బా బ్యూటిఫుల్గా ఉంది, అద్దిరిపోయింది. ఇక్కడ చూడండి ఒక బ్యూటిఫుల్ హట్ కట్టారు దీనిపైన, చూస్తాక అద్భుతంగా ఉంది. వాటర్ అంతా పర్ఫెక్ట్ స్టిల్గా ఒక మిర్రర్లో చూస్తున్న ఫీలింగ్ ఉంది. దాని పక్కన చిన్న చిన్న ఇల్లులు కూడా అలాగే ఉన్నాయి. ఈ లేక్ పైన న్యాచురల్గానే ఆ ఫుమిడీస్ అనేవి ఫామ్ అవుతాయి అంట. అండ్ కొన్ని పెద్ద పెద్ద ప్యాచెస్ ఉంటాయి, వాటిలో ఏం చేస్తారంటే రౌండ్గా కట్ చేస్తారనమాట. ఎందుకంటే ఫిషింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి. సో దాని లోపల ఫిషింగ్ నెట్స్ ఇవన్నీ పెడతారు. ఈ పక్కన చూస్తే ఒక బాబాయ్ కూడా ఫిషింగ్ నెట్స్ ఇవన్నీ పెడుతున్నాడు అనమాట. ఆ పెద్ద పెద్ద బ్యాంబూస్ ఉన్నాయి కదా, ఆ బ్యాంబూస్తో అలా పెట్టి ఆ లోపల ఫిషింగ్ నెట్ పెడతాడు. బయట నుండి ప్రతిసారి రావడం ఎందుకని చెప్పి దానిపైన హట్స్ వేసుకుని ఉన్నారు. కొన్ని అయితే టూరిజం కోసం హోమ్ స్టేస్ లా చేశారు. ఇప్పుడు డబుల్ డెక్కర్ది మీకు ఒకటి చూపించా కదా, అది హోమ్ స్టే, ఇక్కడ వచ్చి ఉండొచ్చు. సో 1 డేకి 2500 రూపీస్ తీసుకుంటారంట. ఇది చాలా పెద్ద లేక్. దీంట్లో నేషనల్ పార్క్ కూడా ఉంది. ఇండియా మొత్తంలో ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ ఎక్కడైనా ఉందంటే అది ఇక్కడే. ఫుమిడీస్ వల్ల ఇక్కడ చేపలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. చుట్టుపక్కల విలేజెస్ అన్నీ ఇక్కడికి వచ్చి చేపలు పట్టుకుని వాటిని అమ్మడం వాళ్ళ జీవనాధారం అనమాట. బాబాయ్ బోట్ పార్క్ చేస్తున్నాడు. అదంతా వాటర్ ఉంది కదా అక్కడ, ఇక్కడంతా ఫ్లోట్ అవుతుంది. ఆ ఫ్లోటింగ్ దాని మీద ఉన్న కానీ చాలా గట్టిగానే ఉంది, డ్రైగానే ఉంది, వెట్ ఏం అవ్వట్లేదు. అసలు ఈ ల్యాండ్ అంతా ఎలా వచ్చిందంటే ఇది ఒక డీకంపోజిషన్ మెటీరియల్ అనమాట. వెనక మళ్ళీ అన్ని చెట్లు ఉన్నాయి కదా, ఆ చెట్లు చచ్చిపోయి ఇక్కడే ఉంటాయి కదా, అది సాయిల్ అండ్ కొత్తగా పుట్టి ఆర్గానిక్ మ్యాటర్ ఉంటుంది కదా, అదంతా కంపోజ్ అయ్యి దానివల్ల ఫామ్ అయింది అనమాట. ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, అందుకే దానిపైన ఇల్లులు ఇలా కట్టుంచుతారనమాట. ఇంటి కింద ఇక్కడ బ్లూ టిన్స్ లాంటివి పెట్టారు కదా, ఎందుకంటే ఒకవేళ మట్టి పక్కకి వెళ్ళిపోతే అది ఫ్లోట్ అవ్వడానికి, ఇల్లు మునిగిపోకుండా. అండ్ ఇంకొక పార్ట్ ఏంటంటే ఇవి ఉన్న ప్లేస్లో ఉండవు, గాలి వచ్చినప్పుడల్లా ఇది, ఎందుకంటే కింద నేల మీద ఏమీ టచ్ చేయలేదు కదా, గాలి కొంచెం గట్టిగా వస్తే ఇవి ఫ్లోట్ అవుతూ పక్కకి వెళ్ళిపోతాయి అనమాట.
అంటే ఇప్పుడు ఈరోజు ఈ హౌస్ ఇక్కడ ఉంది, మేబీ రేపొద్దున గట్టి గాలి వస్తే అది కొంచెం అటుపక్క వెళ్ళిపోవచ్చు, ఇటు గాలి వస్తే ఇటు పక్కకి వెళ్ళిపోతుంది, అలా ఫ్లోట్ అవుతూ ఉంటాయి అనమాట. నా బ్యాక్ సైడ్ ఇక్కడ కొండలాగా ఉంది కదా, ఆ కొండ దగ్గరికి గాలి వచ్చినప్పుడల్లా ఈ గాలికి ఇక్కడ నుండి అక్కడ కొట్టుకుని వెళ్ళిపోతాయి అనమాట. అందుకని అక్కడ ఒక పెద్ద ల్యాండ్ లాగా ఫామ్ అయిపోయింది. అక్కడ ఐలాండ్ దగ్గర చాలా మంది ఇల్లు వేసుకుని ఉంటున్నారు. ఈ ఇళ్లలోకి రావాలి, ఏమైనా తీసుకురావాలంటే ఇలా లోకల్ బోట్స్ ఉంటాయి. ఇక్కడ ఒక బాబాయ్ సామాన్లు వేసుకుని వెళ్తున్నారు చూడండి, ఇలా సామాన్లు వేసుకుని తీసుకెళ్తారు అనమాట. ఈ ఫుమిడీస్ అనేవి ఓన్లీ ఈ మణిపూర్లో ఈ లోక్తాల్ లేక్ లోనే ఉంటాయి, ఇంకెక్కడా ఇలా ఉండవు అనమాట. అలాంటివి చాలా రేర్ గా కనిపిస్తూ ఉంటాయి. నేచర్ యొక్క ప్యూర్ బ్యూటీ ఇది వరల్డ్ మొత్తంలో ఇదొక్కటే ఫ్లోటింగ్ లేక్, యాక్చువల్ ఫ్లోటింగ్ లేక్. మన కాశ్మీర్లో దల్ లేక్ ఇవన్నీ ఉంటాయి కానీ అవన్నీ ఒక చోటే ఉంటాయి, ఫ్లోట్ అవ్వవు. ఇవి ఫ్లోట్ అవ్వకుండా ఒక దగ్గర నుండి ఇంకో దగ్గరికి వెళ్ళిపోతాయి. ఓన్లీ మేతి కమ్యూనిటీ ఉంది కదా, వాళ్ళకి సంబంధించింది అనమాట. ఇక్కడ ప్యూర్ మేతి కమ్యూనిటీ వాళ్ళు ఉంటారు. ఆ కమ్యూనిటీ వాళ్ళే ఈ మొత్తం ఫ్లోటింగ్ హట్స్ కానీ లేకపోతే ఇవి కానీ మొత్తం ఇక్కడ ఉన్నాయని వాళ్ళే మెయింటైన్ చేస్తారు. ఈ విలేజెస్లో ఉండే వాళ్ళు దీన్నే ప్యూరిఫై చేసుకుని డ్రింకింగ్ వాటర్లో తాగుతారు. విలేజెస్లో ఫ్లోట్ అవుతుంది కదా, మరి టాయిలెట్స్ అవన్నీ ఏంటంటే అవి కూడా ఈ లేక్లోనే వదిలేస్తారు. అన్నీ దీంట్లోనే ఇంకా వీళ్ళకి. యాక్చువల్ ఫ్లోటింగ్ లేక్లో ఎక్స్పీరియన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఈ ఇంటి ఓనర్ ఈయనే అనమాట. ఇక్కడికి వచ్చి నేను ఇల్లంతా చూస్తానంటే చుట్టుపక్కల తిరగడానికి పర్మిషన్ ఇచ్చి దగ్గర నుంచి చూపించాడు ఇవన్నీ అసలు ఏంటి అని చెప్పి. Thank you so much. Thank you. Thank you. You are also Indian. I am also Indian. Citizens. Yes. Okay, thank you. Thank you so much. ఇప్పుడే ఆ ఇంటి దగ్గర నుండి వచ్చా కదా, దానిపై నడుస్తున్నప్పుడు ఊగుతున్న ఫీలింగ్ వస్తుంది. అంటే వాటర్ మీద బోట్లో ఉన్నప్పుడు నడిస్తే ఎలా ఉంటుందో సేమ్ అది కూడా అలాగే ఉంది. ఇది ఒక ఫ్లోటింగ్ బోట్ లాగా ఉందన్నమాట. చాలా బాగుంటుంది కదా. అంటే ఈ రోజు మన ఇల్లు ఇక్కడ ఉండి, తర్వాత రోజు ఇటు సైడ్ ఉండి, తర్వాత రోజు అటు సైడ్ ఉండి, పొద్దున్నే లేచేపాటికి ఎప్పుడు ఎక్కడ ఉంటామో తెలియదు. అలాంటి ఇళ్లలో ఉంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. క్రేజీ ఫీలింగ్ అంతే. ఆ బాబాయ్ ఒకడే పెడలింగ్ చేస్తున్నాడు. ఇప్పుడు నేను కూడా కాసేపు బాబాయ్కి హెల్ప్ చేస్తా. ఈయన పేరు కదరప్ప అంట. ఈయన నన్ను తీసుకెళ్ళి మొత్తం తిప్పి చూపించి తీసుకొచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే. అండ్ ఇక్కడ మేజర్ ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు నాతో పాటు వచ్చాడు కదా, ఆయనకి కానీ అక్కడ ఇంట్లో ఉన్న వాళ్ళకి కానీ ఎవ్వరికీ ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు. సో ఇక్కడ మణిపూర్లో అంతా ఎక్కువ హిందూసే ఉన్నారు కదా, కన్వర్ట్ ఎవరు అవ్వలేదు. మన నార్త్ ఈస్ట్లో వేరే స్టేట్స్ నాగాల్యాండ్, మిజోరాం మ్యాక్సిమం అవన్నీ క్రిస్టియానిటీలో కన్వర్ట్ అయిపోయినాయి కాబట్టి వాళ్ళకి ఇంగ్లీష్ ఈజీగా వచ్చేస్తుంది. కానీ ఇక్కడ ఇప్పుడు కూడా హిందూయిజమే ఫాలో అవుతున్నారు కాబట్టి వీళ్ళకి ఇంగ్లీష్ కానీ హిందీ కానీ చాలా తక్కువ మంది మాట్లాడతారు అనమాట. ఇది బ్రిటిష్ రూల్లో ఉన్నా కానీ ఒక ప్రిన్స్లీ స్టేట్గా ఉండేది. ప్రిన్స్లీ స్టేట్ అంటే అక్కడ ఒక రాజు ఉంటాడు, ఆ రాజు పాలన నడిచిద్ది, కాకపోతే ట్యాక్సెస్ బ్రిటిష్ వాళ్ళు తీసుకుంటారు. అలా ఉండేపాటికి ఇక్కడ బ్రిటిషర్స్ ఉన్నా కానీ ఇంగ్లీష్ అంత రాలేదన్నమాట. సో ఇక్కడ కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది. ఇందాక ఆ బాబాయ్తో మాట్లాడడానికి గూగుల్ ట్రాన్స్లేట్ కూడా యూజ్ చేశాను, బట్ ఆయనకి అది కూడా అర్థం కావట్లేదు. ఇంకా బయలుదేరి మంచిగా ఏదైనా తింటాకి వెళ్దాం. ఇది లేక్ స్టార్ట్ అవ్వగానే ఈ పక్కన హౌస్లో ఒక ముసలావిడి పొయ్యి పెట్టుకుని పొక్కడీలు వేస్తున్నారు. చిన్నప్పుడు మా అమ్మమ్మ అలాగే వామాకుతో పొక్కడి వేసేది. చాలా బాగా గుర్తొచ్చింది అది నాకు. సరే అని చెప్పి ఆమె దగ్గర డిఫరెంట్ ఆకులతో పొక్కడి వేస్తుంది అనమాట. ఒక పువ్వు లాంటిది ఉంది, వాటితో పొక్కడి వేస్తుంది. ఒక ప్లేట్ చెప్పా, ట్రై చేసి చూద్దాం. లోకల్ మణిపూరి ఒక ఇంట్లో ఒక ముసలావిడ వేసే పొక్కడీలు ఎలా ఉంటాయో తిందాం. ఇప్పుడే వేడిగా వేసి ఇచ్చారు, మామూలుగా లేవు చూస్తాకి. ట్రై చేసి చూద్దాం. ఇచ్చా టేస్ట్ ఉంది. లోపల ఏదో ఆకు పెట్టారు, ఆకు నాకు కూడా తెలీదు. వాళ్ళని అడిగాను, వాళ్ళు చెప్పింది నాకు అర్థం కాలేదు. మంచి స్పైసీగా ఆకుకు ఒక టేస్ట్ ఉంది. సేమ్ ఇలాగే వామాకు పెట్టి మా అమ్మమ్మ వేసేది. ఈ షేపులు చాలా డిఫరెంట్గా ఉన్నాయి, ఏదో చెట్టు ఉన్నట్టు ఉంది ఇదైతే. ఇవి ఇంకో డిఫరెంట్ పొక్కడి. అక్కడ చిన్న గడ్డి పరకల్లాగా ఉన్నాయి, వాటితో కలిపి పొక్కడి వేశారు. అదొక టేస్ట్ ఉంది, ఇది ఇంకో టేస్ట్ ఉంది. ఈ ప్లేట్ మొత్తం జస్ట్ 50 రూపీస్ అంతే. ఇది ఇంకో రకం, ఇది ఒక చిన్న పువ్వులాగా ఉంది, అలాంటి దాంతో వేశారు. అన్నిటికంటే ఇది చాలా బాగుంది. అదేంటో కూడా తెలీదు, బట్ అదిరిపోయింది. నెక్స్ట్ లెవెల్ అంతే. మెయిన్ మార్కెట్ ఏరియా దగ్గరికి వచ్చా. టైం 6:36 అయింది. ఆ టైంకే చుట్టుపక్కల షాప్స్ అన్నీ మూసేశారు. రోడ్డు పక్కన వెజిటేబుల్స్ అమ్ముతున్నారు చిన్నగా పెట్టి. మొత్తం వెనకాల ఉన్న మార్కెట్, ఇటు సైడ్ ఉన్న మార్కెట్ మొత్తం క్లోజ్ అయిపోయింది. 6 కల్లా క్లోజ్ అంటే ఇక్కడ ఇంత ఎర్లీగా క్లోజ్ చేసి ఏం చేస్తారో తెలీదు. చలి అంత బాగా వేస్తుందంటే చలి కూడా అంత బాగా ఏం వేయట్లేదు. ఇది వెనకాల లక్ష్మీ కిచెన్ అని ఉంది కదా, టేస్ట్ ఆఫ్ మణిపూర్ అంట. సరే అని చెప్పి ఎత్తుక్కుంటే ఇక్కడికి వస్తే 10 to 5 అంట. 5కి క్లోజ్ చేస్తారంట. ఈయనే ఆ రెస్టారెంట్ ఓనరు. ఈయనతో మాట్లాడితే రేపు పొద్దున్నే రా అని చెప్పాడు. పక్కన ఇంకొక రెస్టారెంట్ ఉందంట, అది సజెస్ట్ చేశాడు. మాది ఎలా క్లోజ్ అయిపోయింది, అక్కడ ట్రై చేయండి. థ్యాంక్ యూ. మార్నింగ్ బ్యాజ్ అయ్యా. ఇక్కడ టైమింగ్స్ పిచ్చ క్రేజీగా ఉన్నాయి. రెస్టారెంట్ 5 కల్లా క్లోజ్ అయిపోవడం ఏంటి?
దరిద్రం ఎలా ఉందంటే జస్ట్ రెస్టారెంట్లోకి అడుగు పెట్టబోతున్నాను, క్లోజ్ చేశారు. అంతా అయిపోయిందంట. టైం జస్ట్ 7:05 అయింది. ఒక్క రెస్టారెంట్ అంటే ఒక్క రెస్టారెంట్ కూడా దొరకట్లేదు, అన్నీ క్లోజ్. అండ్ రోడ్ల మీద కూడా జనాలందరూ ఖాళీ అయిపోయారు. ఇది మెయిన్ రోడ్డు. ఫైనల్గా మొత్తం తిరుగుతుంటే ఒక చిన్న ఏరియా కనిపించింది. ఇక్కడ ఒక కార్నర్లో మోమోస్ అమ్ముతున్నారు. వేడిగా మోమోస్ దొరికినాయి. వెళ్ళి లాగిద్దాం. ఇది చిల్లీ సాస్ అంట. ముందు సూప్ త్రాగుదాం. బయట చల్లగా ఉంది. ఆహాహా, ఇంత చల్లదనంలో వేడిగా సూప్ తాగుతుంటే ఆ కిక్కే వేరు. ఇప్పుడు మోమోస్ ట్రై చేద్దాం. వేడి మోమోస్కి ఆ రెడ్ చిల్లీ చట్నీ పెడితే సూపర్ ఉన్నాయి. ఈరోజు నైట్కి పస్తులే అనుకున్నా, లక్కీగా ఇది దొరికింది. ఇప్పుడే ఫుల్గా తినేసి హాస్టల్ దగ్గరికి వచ్చా. ఇది నా హాస్టల్ బెడ్. జస్ట్ 600కి ఇలాంటి డామ్ బెడ్స్ వచ్చినాయి. సరే, ఫుల్గా అలసిపోయా, పడుకుని రేపొద్దునే కలుద్దాం. గుడ్ నైట్. గుడ్ మార్నింగ్. టైము మార్నింగ్ 3:30 అవుతుంది. ఇంత ఎర్లీగా ఎందుకు లేసానంటే ఇక్కడ సన్ రైజ్ పాయింట్ ఒకటి ఉందంట, సూపర్ ఉంటుందని చెప్పాడు మా హాస్టల్ ఓనర్. సో ఇక్కడ ఎర్లీ మార్నింగ్ 4:30 కల్లా సన్ రైజ్ అయిపోద్ది. సో అది చూడాలంటే ఈ టైంకి వెళ్ళగాలి. ఇక్కడ నుండి ½ an hour డ్రైవ్ అంట. వెళ్ళొద్దాం రండి. సాయంత్రం 7ంటికే రోడ్ల మీద ఎవరు ఉండరు, పొద్దున్నే 3:30కి ఎవరు ఉంటారు? ఇక్కడ వెనకాల సైడ్ అసలు ఏం కనిపించలేదు కదా, ఒక అడవిలాగా ఉంది. ఇది మెయిన్ రోడ్డు. ఈ పక్కన ఒక అడవిలో ఉంటే ఇక్కడికి తీసుకొచ్చి మ్యాప్ ఆపేసి ఈ పైకి ఎక్కమంటుంది. ఎక్కడ ఉన్నామో తెలియదు, ఎటు వెళ్ళాలో తెలియదు. రోడ్డు మధ్యలో కరెక్ట్గా తీసుకొచ్చి ఆపేసి ఈ పైకి ఎక్కమంటుంది. మా బాబోయ్, ఈ రోడ్డు మీద ఆగిపోయి అలా నుంచున్నాను, ఎక్కడికి వెళ్ళాలో తెలియక. ఇటు సైడు ఒక బండి మీద 3 వచ్చారనమాట. వాళ్ళని అడిగాను ఏంటి ఎక్కడికి వెళ్ళాలంటే వాళ్ళు ఏదో రూట్ చెప్తున్నారు. ఇక్కడ చెప్పా కదా లాంగ్వేజ్ ప్రాబ్లం, ట్రాన్స్లేటర్ వాడినా వాళ్ళకి అర్థం కావట్లేదు. అప్పుడు ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అంటే వాళ్ళు ఒక మ్యాప్లో ఒక పాయింట్ పెట్టించారు. అది ఇక్కడ నుండి ఇంకో 15 కిలోమీటర్స్ ఉంది, 40 minutes పట్టిద్దంట. వెళ్దాం. 40 minutes నుండి తిరుగుతూనే ఉన్నా. వెనకమాల ఉన్నదే వ్యూ పాయింట్. ఆ కొండకి ఇటు సైడ్ తీసుకొచ్చి వదిలేసింది. దరిద్రం, గూగుల్ మ్యాప్స్ చెత్తగా పనిచేస్తుంది ఇక్కడ పాయింట్స్ చూపించడానికి. ఏమీ లేదు, డైరెక్ట్ కొండెక్కాలి పైకి స్టీప్గా. 3:30కి లేచి 3:45కి స్టార్ట్ అయితే ఆల్మోస్ట్ 6 అవుతుంది. ఇప్పుడు ఒక పాయింట్ దగ్గర రీచ్ అయ్యా. ఇటు సైడ్ అంతా సన్ రైజ్ అయిపోతుంది. అప్పుడే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. చిన్న ట్రెక్ ఉంది, బండి ఒక చోట పార్క్ చేసి ట్రెక్ చేస్తున్నా. వా, ఇక్కడ నుండి వ్యూ చూడండి, మామూలుగా లేదు. మొత్తం మేఘాలు కమ్మేసినాయి సిటీ మొత్తాన్ని. అటు పక్కన సన్ రైజ్ అవుతుంది, ఇంకా అవ్వలేదు. నా హాస్టల్ దగ్గర నుండి కరెక్ట్గా ఇప్పుడు 15 kilometers చూపిస్తుంది. 30 minutesలో వచ్చేయచ్చు. కరెక్ట్ రూట్ తెలియక మొత్తం తిరిగి ఎర్లీ మార్నింగ్ ఒక 2 గంటలు రైడ్ వేసి వచ్చా. మోస్ట్ వెయిటెడ్ సన్ రైజ్ ఇదే. ఇటు సైడ్ అంతా సన్ రైజ్ అవుతూ ఇటు సైడ్ కూడా మేఘాలు కనిపిస్తున్నాయి. ఇటు సైడ్ ఏమో సిటీ మొత్తం కనిపిస్తున్నాయి, సిటీ మొత్తం మేఘాల్లో కమ్మేస్తుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఎక్కడైనా ఒక పాయింట్ కనిపించింది. అంటే ఇప్పుడు మనం ఎటు సైడ్ వెళ్ళినా కొండ మీద నుండి ఒక సైడ్ కనిపించింది, ఇది 2 సైడ్లు కనిపిస్తుంది. అదిరిపోయింది పాయింట్ మాత్రం. అండ్ ఇలాంటి సన్ రైజెస్ చాలా రేర్గా దొరుకుతాయి మనకి. మన లైఫ్ ఒక 60 years అనుకోండి అప్రాక్సిమేట్గా. ఒక 10 ఏళ్ళు మనం చిన్నప్పుడు ఉంటాం, పెద్ద ముసలోళ్ళు అయిపోయిన ఒక 10 ఏళ్ళు తీసేస్తే 40 ఏళ్ళు మిగులుతాయి. 40 ఏళ్ళలో డైలీ సన్ రైజ్ చూసుకుంటే 14,600 సన్ రైజెస్ చూడగలం. 14,600 సన్ రైజెస్, సన్సెట్స్. సో దాంట్లో మనం ఇలాంటి మంచి సన్ రైజెస్ చూసేవి చాలా లిమిటెడ్ ఉంటాయి. చాలా అంటే చాలా ఏళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు. మేబీ మహా అయితే 20 చూస్తాం, 25 చూస్తామేమో ఇంత మంచి లైఫ్ మొత్తంలో. ఎప్పుడైనా మీకు సన్ రైజ్ చూసే అవకాశం ఉంచితే కనుక ఖచ్చితంగా వదులుకోకండి. అట్లని అవి గుర్తుండిపోతాయి మీకు. ఇక్కడ గూగుల్ మ్యాప్స్ అస్సలు పనిచేయట్లేదు.
ఇది చూడండి, నేను అసలు రోడ్డు మీదే లేనని చూపిస్తుంది. వెనక్కి తిరిగి వెళ్ళిపోయి ఆ రోడ్లో కలిసి వెళ్ళమంటుంది, కానీ రోడ్డు మీదే ఉన్నా. ఈరోజు పొద్దున్న నుండి పిచ్చగా ఆడుకుంటుంది నాతో ఇది. చూడండి, అస్సలు కనీసం మెయిన్ రోడ్ స్ట్రైట్గా వెళ్ళిపోతుంది. నువ్వు యూటర్న్ తిరుగు, తర్వాత మళ్ళీ పక్కకి వెళ్ళు, ఆ రోడ్లోకి వెళ్ళి ఈ రోడ్లోకి వెళ్ళి అని పొద్దున్న కూడా 2 గంటలు తిప్పింది. మణిపూర్లో కొండల సైడ్ వస్తే గూగుల్ మ్యాప్స్ అస్సలు పనిచేయట్లేదు, అస్సలు నమ్మకండి. చుట్టుపక్కల ఎవరైనా ఉంటే వాళ్ళని అడిగి అప్పుడు వెళ్ళండి. నిన్న నైట్ వస్తే మూసేస్తుంది కదా, ఆ బాబాయ్ మరీ చెప్పాడు పొద్దున్నే ట్రై చేద్దు కానీ అని చెప్పి. ఇప్పుడు వెళ్ళి మణిపూరి స్పెషల్ డిషెస్, వాళ్ళ థాలీ ఎలా ఉంటుందో ట్రై చేసి చూద్దాం. వీళ్ళ దగ్గర ఆప్షన్స్ ఏముండవు, జస్ట్ సింపుల్ మెనూ. ఫిష్ మీల్స్, చికెన్ మీల్స్, వెజ్ మీల్స్ అంతే. సింపుల్గా పెట్టారు, మామూలుగా ఉండదు. కాకపోతే ఆ మీల్స్ ఎన్ని రకాలు వస్తాయంటే ఇప్పుడు మీరే చూద్దరు కానీ, వేడి రైస్ పొగలు వస్తున్నాయి. వీళ్ళ రైస్ మన రైస్ రాకుండదు, కొంచెం స్టిక్కీ రైస్ ఉంటుంది కదా, అలా ఉంటుంది, కొంచెం ముద్దుగా. కర్రీస్ వచ్చినాయి, మొత్తం పెడతానే ఉంటారు. ఓకే, దిస్ ఇస్ సింజు. ఓకే, ఇప్పుడే ఆయన వచ్చి అన్ని డిషెస్ పేర్లు చెప్పి ఇక్కడ లోకల్లో ఎలా చేస్తారో మొత్తం చెప్పి వెళ్ళాడు. ఇది మణిపూరి ప్రాపర్ థాలీ. ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో చూడండి. పప్పుతో స్టార్ట్ చేద్దాం. ఇది ఆకుకూర పప్పు ఎప్పుడు కంఫర్ట్ ఫుడ్. అబ్బా, అందరికీ మెడ పట్టేసిద్ది, నడుము పట్టేసిద్ది. నాకేమో పడుకునేటప్పుడు ఇక్కడ జా ఉంటుంది కదా, ఇది పట్టేసింది. పిచ్చ నొప్పి వస్తుంది నిన్నటి నుండి, ఇలా తెరవలేకపోతున్నాను. అన్నం తినేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది. పప్పు అంత ఏం లేదు బాయ్, నార్మల్గానే ఉంది. ఇది వీళ్ళ ఫేమస్ డిష్ ఎరోంబా. దీన్ని కొంచెం వెజిటేబుల్స్తో, బీన్స్తో, ఫిష్తో అన్నిటినీ ఉడకబెట్టి చేస్తారంట. ఇది ట్రై చేసి చూద్దాం. మణిపూర్లో ఫస్ట్ తినాల్సిన డిష్ ఏదని అడిగితే ఎరోంబా అని చెప్పింది గూగుల్. ఎంత బాగుంటుందో తిని చూద్దాం. కొంచెం స్పైసీగా ఉంది, అంత టేస్ట్ ఏం తెలియట్లేదు నాకు. కొంచెం డ్రై ఫిష్ కూడా వేసినట్టున్నారు, ఇది కూడా నచ్చలా నాకు. ఇది నాతంబా అని ఒక ఫిష్ కర్రీ అనమాట. ఇక్కడ ఫేమస్ ఫిష్ కర్రీ. మణిపూర్లో ఫిష్ బాగా తింటారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద ఫిషెస్ నిన్న మనం చూసాం కదా లోక్తాక్ లేక్, ఆ లేక్ నుండే వస్తాయి. ఫిష్ కర్రీ అంటే నాకు యమా ఇష్టం, మా మమ్మీ చేసేది. ఇక్కడ ట్రై చేసి చూద్దాం. సూపర్ ఉంది ఇది. మనం చేపలు ఎగురు అంటాం కదా, ఆ టేస్ట్ వస్తుంది. మంచి స్పైసీగా థిక్ గ్రేవీతో అదిరిపోయింది. ముందు ఇది తినకుండా నేను పప్పు అవి ట్రై చేస్తాను. ఇది బ్రహ్మాండంగా ఉంది. వీళ్ళ నాతంబా అదరగొట్టింది. ఇది ఫైనల్గా వీళ్ళ ఫిష్ కర్రీ. ఇది ట్రై చేద్దాం. ఫిష్ని డీప్ ఫ్రై చేసి దాన్ని కర్రీలో వేసారు. ఇది కొంచెం కొబ్బరి పాలేసి చేసినట్టుగా ఉంది. మన కేరళ స్టైల్ ఫిష్ కర్రీ ఉంటుంది కదా, ఆ టేస్ట్లో ఉంది. ఇదంతా ప్రాపర్ ఫిష్ పులుసు టేస్ట్ ఏం రావట్లేదు, ఏదో కొబ్బరి పాలేసి చేస్తారు కదా, కొంచెం ఆ టేస్ట్ వచ్చింది. పర్లేదు కానీ అంత లేదు. బట్ వీళ్ళ నాతంబా అని ఉంది కదా, బాబ్బా అదరగొట్టేశారు. ఆ ఒక్కదానికోసం తినొచ్చు ఇదంతా. మొత్తం కంప్లీట్ చేస్తా. నాన్ వెజ్ కర్రీస్ అయితే మొత్తం ఖాళీ, వెజిటేరియన్ మొత్తం అక్కడే వదిలేసా. అండ్ అది కాక కొంచెం జాబ్ పెయిన్ ఉంది కదా, దానివల్ల ఎక్కువ చూసేయలేకపోతున్నాను. సో అది లేకపోతే ఇంకొంచెం ఎక్కువ ఎంజాయ్ చేసేవాడిని ఫుడ్ని. అయిపోయాక బ్లాక్ రైస్తో కీర్ చేసి ఇచ్చారు. చాలా డిఫరెంట్గా ఉంది. ఇది పర్పుల్ కలర్లో కీర్ అంట. ఫస్ట్ టైం ట్రై చేయడం ఇది. చాలా డిఫరెంట్గా ఉంది. మణిపూర్ ఫుడ్ బాగుంది, కల్చర్ బాగుంది, అండ్ ప్లేసెస్ చాలా బాగున్నాయి. ఆ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ ఇంకా నడుస్తుంది కానీ తొందరలోనే ముగిసిపోతే బాగుంటుంది అనిపిస్తుంది నాకు కూడా, ఎందుకంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు కాబట్టి. ఇప్పుడు నేను మిజోరాంలో ఉన్నాను. సడన్గా మణిపూర్ నుండి మిజోరాం ఎలా వచ్చేసాడు అన్న, ఫ్లాష్ మ్యాన్ అన్న అలా కాదు. ఇక్కడికి రావడానికి పెద్ద ఎవ్వరమే జరిగింది. ఫస్ట్ టైం ఈ కుకీకి మేతీకి ఉన్న కాన్ఫ్లిక్ట్ని కళ్ళారా చూశాను. అసలు ఏం జరిగిందంటే, నిన్న తినేసిన తర్వాత మణిపూర్లో ఇంకో ప్లేస్కి వెళ్దామని స్టార్ట్ అయ్యాను. అక్కడ ఒక బ్యారిగేడ్స్ పెట్టి మిలిటరీ వాళ్ళు ఆపుతూనే ఉన్నారు. సో సిటీ అంతా మిలిటరీ వాళ్ళు ఉన్నారు కదా, నార్మలే అనుకున్నాను. ఇక్కడంతా ఫుల్ మిలిటరీ చెక్ పోస్టులు పెట్టేసి ఇక్కడ వచ్చి ఎంట్రీ చేస్తేనే వెళ్ళనిస్తున్నారు అనమాట. ఇప్పటికి ఒక 5-6 చెక్ పోస్టుల్లో ఎంట్రీ చేయించా. అంటే మన బైక్ నెంబరు, తర్వాత మన మొబైల్ నెంబరు, ఆధార్ నెంబరు ఇవన్నీ తీసుకుంటారు. సో ఇలా వచ్చే ప్రతి బండిని ఆపేసి చెక్ చేస్తున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత బండి అంతా పక్క పెట్టి అంటున్నాడు. ఏమైనా చెక్ చేస్తారేమో అనుకున్నా. సడన్గా పోలీస్ వచ్చి బాంబ్ అంటున్నాడు. ఒరే బాంబ్ ఏంట్రా అనే లోపు బాంబు రిఫ్యూజ్ చేస్తున్నారు అక్కడ, మీరు అంతా పక్కకు రండి అంటున్నాడు. నాకు అసలు మైండ్ ఏం పనిచేయలేదు కాసేపు. ఇక్కడ పోలీసులు మొత్తం రోడ్ అంతా బ్లాక్ చేసి పెట్టారు. ఎందుకంటే అక్కడ ఒక బాంబు ఉందంట, ఆ బాంబుని డిఫ్యూజ్ చేస్తున్నారు.
నేను అనుకున్న బాంబు పెట్టుంటారు, ఏదో చిన్న బాంబు అయి ఉంటుంది, దాన్ని డిఫ్యూజ్ చేస్తున్నారంట. అంటే సర్లే మిలిటరీ వాళ్ళు ఉన్నారు, డిఫ్యూజ్ చేస్తారు, నార్మలే కదా అనుకున్నా. సో నేను క్యాజువల్గా అలా నుంచి నీ వీడియో తీస్తున్నాను, చూస్తున్నాను, అంతా అయిపోయింది. సడన్గా అందరూ ఒక్కసారిగా ఇటు పరిగెత్తుకుంటూ వస్తున్నారు. పరిగెత్తున్నారు మిలిటరీ వాళ్ళు. మామూలుగా జనాలు పరిగెడితే అంత భయం ఏది, కానీ మిలిటరీ వాళ్ళే పరిగెత్తుకుంటూ వస్తున్నప్పుడు వాళ్ళే కదా డిఫ్యూజ్ చేసేది. అప్పుడు అర్థమైంది కొంచెం సీరియస్ సిచ్యువేషన్ అని చెప్పి. వాళ్ళు అరుస్తున్నారు అనమాట, సివిలియన్స్ డౌన్ 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 అని చెప్పి. నాకు అప్పటికి ఏం జరుగుతుంది ఏంటి ఏం అర్థం కావట్లేదు. సరే అని చెప్పి పక్కన ఒక చిన్న రోడ్డుకి పక్కన గుంటలాగా ఉంటుంది కదా, దాంట్లోకి పోలీసులు అందరూ వెళ్ళిపోయి అక్కడ ఉన్నారు. అందరూ పోలీసులు అంతా డౌన్ డౌన్ అంటున్నారు, బాంబు పేలిద్దాం. నన్ను కూడా పిలిచారు. నేను అక్కడికి వెళ్ళి అప్పటికే నుంచి చూస్తున్నా. సరే వాళ్ళేమో కూర్చో అంటున్నారు. సరే అని కూర్చున్నాను. కూర్చోగానే ఆ మూమెంట్లో భయం స్టార్ట్ అయింది, గుండె ఫాస్ట్గా కొట్టుకోవడం స్టార్ట్ అయింది. బాంబ్ బ్లాస్ట్ అయింది, ఇప్పుడే బాంబ్ బ్లాస్ట్ అయిపోయింది. ఆ బాంబు పేలాక చిన్న చిన్న రాళ్ళు మేము ఉన్న ప్లేస్కి వచ్చి పడ్డాయి, నా పక్కన నా మీద పడ్డాయి. గుండె షేక్ ఆడింది కాసేపు. ఫస్ట్ టైం ఒక బాంబ్ బ్లాస్ట్ అవడం చూసా, గుండెలు అదిరిపోయినాయి. అప్పుడు మణిపూర్లో స్టార్ట్ అయ్యా. మణిపూర్ నుండి మిజోరాంకి 12 hours స్ట్రైట్ 450 kilometers ఉంటుంది. అప్పుడు స్టార్ట్ అయ్యి ఫాస్ట్గా అక్కడ నుండి బయటకు వచ్చేసాను. మళ్ళీ ఎక్కడ ఏ బాంబు పెడతారో ఏంటో తెలియదు కదా. రోడ్ అంతా దారుణంగా ఉంది. ఎంత దారుణం అంటే అది రోడ్ అనకూడదు, మనకి పొలాల మధ్యలో డొంక రోడ్లు అంటారు కదా, ఆ రోడ్లు. అది మెయిన్ హైవే, మణిపూర్ నుండి మిజోరాంని కలిపే మెయిన్ హైవేనే అలా ఉంది. చాలా చెత్తగా ఉంది. నైట్ 10 ఆ టైంకి మిజోరాం ఎంటర్ అయిపోయాను. ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం ప్రశాంతం అనిపించింది. అప్పటికి చలి కూడా బాగా పీక్స్లో పెరిగిపోయింది. సరే అని చెప్పి ఒక ర్యాండమ్ విలేజ్లో ఆపి వాళ్ళని అడిగాను, నాకు ఒక రూమ్ కావాలి పడుకుంటాకి, నేను ఇలా ఐజ్వాల్ వెళ్తున్నాను, మణిపూర్ నుండి వచ్చాను, ఐజ్వాల్ వెళ్తున్నానంటే ఈ రూమ్ ఇచ్చారనమాట. జస్ట్ 300 తీసుకున్నారు. అది జరిగింది మూమెంట్. నిన్న మణిపూర్ ఈజ్ బర్నింగ్ అని వింటూనే ఉన్నాం, అది ఇంకా అలాగే బర్న్ అవుతుంది, ఇంకా బ్లీడ్ అవుతుంది. అండ్ మణిపూర్ ఈజ్ బాంబింగ్ నౌ. వాళ్ళు ఇంకా ఆగట్లేదు. ఇదంతా ఎప్పటికీ నార్మల్ అయ్యి వాళ్ళంతా ఎప్పుడు ప్రశాంతంగా ఉంటారో తెలియదు. అది ఈ వీడియో. చాలా ఎక్స్ట్రీమ్స్ ఎక్స్పీరియన్స్ చేశాయి ఈ వీడియోలో. ఈ వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసుగా, లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా మణిపూర్ వెళ్తున్నారంటే సిచ్యువేషన్స్ తెలుసుకుని వెళ్ళమని చెప్పండి. నేను ఎప్పుడు ట్రావెలింగ్ అంటే డెస్టినేషన్ కాదు, జర్నీ అని నమ్ముతాను. అలాగే మీరు కూడా నా జర్నీలో పార్ట్ అవ్వాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. నేను వీడియో పెట్టగానే మీ వరకు వస్తాయి. నాగాలాండ్లో ఒక విలేజర్స్తో ఫారెస్ట్లోకి హంటింగ్కి వెళ్ళాం, అక్కడే వండుకు తిన్నాం. ఆ వీడియో చూడాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. మనలో చాలా మందికి ఎగరాలని కోరిక ఉంటుంది. అలాగే 30 daysలో నేను పారామోటర్ పైలట్ అయిపోయాను. ఆ వీడియో చూడాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. నేను మళ్ళీ మిమ్మల్ని నెక్స్ట్ సాటర్డే కొత్త వీడియోతో కలుస్తాను. బాయ్. హంగ్రీ చీతా, హంగ్రీ ఫర్ అడ్వెంచర్, హంగ్రీ ఫర్ ట్రావెల్, హంగ్రీ ఫర్ ఎక్స్ప్లోరింగ్, ఆల్వేస్ ఆన్ ఎ హంట్. స్టే హంగ్రీ.